మిషన్ ఎంసీక్యూస్ ఛానల్కు స్వాగతం. ఏపీ టెట్ అభ్యర్థుల కోసం సోషల్ స్టడీస్ను తరగతుల వారీగా, పాఠాల వారీగా ఎంసీక్యూస్ రూపంలో అందిస్తున్నాం. ప్రతి పాఠంలోనూ ముఖ్యాంశాలపై పరీక్షా స్థాయి ప్రశ్నలు మరియు పూర్తి వివరణలతో మీ సిద్ధతను సులభతరం చేస్తున్నాం. మీ ప్రిపరేషన్ను మరింత బలపరుచుకోవాలంటే ఇప్పుడే మిషన్ ఎంసీక్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 7వ తరగతిలోని విజయనగర సామ్రాజ్యం పార్ట్ 1 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ టెస్ట్ చేద్దాం. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ఏది? రైట్ ఆన్సర్ 1336 క్రీస్తు శకం. విజయనగర సామ్రాజ్యం ఎంతకాలం కొనసాగింది? 300 సంవత్సరాలకు పైగా. పీరియడ్ ఆఫ్ టైమ్ 1336 to 1646. ఇది కూడా గుర్తుంచుకోండి. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? హరిహరుడు, బుక్కరాయలు. సంగమ వంశానికి చెందిన హరిహరుడు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రేరణనిచ్చిన సన్యాసి ఎవరు? విద్యారణ్యుడు. విజయనగర సామ్రాజ్య రాజధాని ఏది? హంపి. హంపి ఏ నది ఒడ్డున ఉంది? తుంగభద్ర. విజయనగర సామ్రాజ్యానికి మొదటి వంశం ఏది? సంగమ వంశం. సంగమ వంశ పాలన కాలం 1336 to 1485. సాళువ వంశ పాలన కాలం 1485 నుండి 1505 వరకు. తులువ వంశ పాలన కాలం 1505 నుండి 1570 వరకు. అరవీటి వంశ పాలన కాలం 1570 నుండి 1646 వరకు. సంగమ వంశ స్థాపకుడు ఎవరు? హరిహరుడు 1. సంగమ వంశ చివరి పాలకుడు ఎవరు? 2వ విరూపాక్షుడు. సాళువ వంశ స్థాపకుడు ఎవరు? సాళువ నరసింహుడు. తులువ వంశ స్థాపకుడు ఎవరు? నరసనాయకుడు. తులువ వంశంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడు ఎవరు? కృష్ణదేవరాయలు. కృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? తులువ వంశానికి. కృష్ణదేవరాయల పాలన కాలం 1509 నుండి 1529 వరకు. కృష్ణదేవరాయల తరువాత పాలించిన వారు ఎవరు? అచ్యుతరాయలు. అచ్యుతరాయల పాలన కాలం ఏమిటి? 1529 నుండి 1542 వరకు. కృష్ణదేవరాయలు పట్టాభిషేకం పొందిన సంవత్సరం 1509. కృష్ణదేవరాయల ప్రధాన మంత్రి ఎవరు? తిమ్మరుసు. కృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద ఏ భాషలో రచించబడింది? తెలుగు. కృష్ణదేవరాయల ఆస్థానాన్ని ఏమని పిలిచేవారు? అష్టదిగ్గజాలు. అష్టదిగ్గజాలలో ప్రముఖుడు ఎవరు? అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన రచన ఏమిటి? మనుచరిత్ర. నందితిమ్మన రచన పారిజాతాపహరణం. దూర్జటి రచన శ్రీకాళహస్తీశ్వర శతకం. తెనాలి రామకృష్ణ రచన పాండురంగ మహత్యం. పింగళి సూరణ రచన కళాపూర్ణోదయం. రామరాజ భూషణుడు రచన వసుచరిత్ర. విజయనగర కాలంలో నాట్య రూపంలో కానిది ఏది? కథక్. విజయనగర సామ్రాజ్యానికి శత్రు రాజ్యాలలో ముఖ్యమైనది బహమనీ రాజ్యం. బహమనీ రాజ్యం స్థాపకుడు ఎవరు?
అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా. బహమనీ రాజ్యం స్థాపించిన సంవత్సరం 1347. కృష్ణదేవరాయలు జయించిన ఒడిషా పాలకులు ఎవరు? గజపతులు. రాయచూరు యుద్ధంలో కృష్ణదేవరాయలు ఎవరిని ఓడించాడు? బీజాపూర్ ఆదిల్ షా. విజయనగర రాజ్యంలో అమరనాయక వ్యవస్థ ఏ రంగానికి సంబంధించింది? సైన్యం వ్యవస్థకు. అమరనాయకులకు రాజు ఇచ్చినవి భూములు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎంసీక్యూస్ వీడియోలో కలుద్దాం. త్వరలోనే పార్ట్ 2 రిలీజ్ అవుతుంది.